హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సిస్కాసి వరల్డ్. రోజు వీడియో వచ్చేసి బెల్లం కావాలో ఈజీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. మనకి సేమ్ స్వీట్ షాప్లో కొంటే ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. టేస్ట్ అనేది బాగా గుల్లగా కూడా వస్తాయి. కొన్ని టిప్స్ ఉంటాయి, అవి పాటిస్తూ కనుక మనం ఈ గవ్వలను తయారు చేసినట్లయితే కనుక బాగా గుల్లగా మనకి బయట కొట్టే ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవ్వడానికి కూడా స్నాక్ లాగా బాగుంటాయి అన్నమాట. బెల్లంతో చేస్తాం కాబట్టి హెల్దీ కూడా. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. ముందుగా ఒక కప్పుతోటి మైదా పిండి తీసేసుకుని కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకుని చిటికుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే కనుక స్వీట్స్లోకి కొద్దిగా బాగుంటుందన్నమాట. మొత్తం ఇలా కలిపేసుకున్నాక ఒక 3 స్పూన్లు నూనె వరకు వేడి చేసుకుని బాగా మరిగించుకుని ఇలా వేసినట్లయితే కనుక మనకు గుల్లగా వస్తాయన్నమాట. లేదా ఇంట్లో చేసుకున్న వెన్న అయినా సరే కరిగించుకుని వేసుకోవచ్చు, లేదా మనం బయట కొన్న బటర్ అయినా కూడా వేసుకోవచ్చు. ఏదైనా కూడా వేడి చేసి వేసుకుంటే కనుక మనకి గుల్లగా వస్తాయి. ఇప్పుడు మనం ఈ నూనె అంతా బాగా పిండిలో కలిపేసుకుని మనం పట్టుకుంటే ఇలా ముద్దలాగా అవ్వాలి. మనం విడగొడితే విడిపోవాలన్నమాట. అప్పుడు మనకి నూనె బాగా సరిపోయినట్టు. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్ద కన్నా కొద్ది లూజుగా కలుపుకోవాలి. బాగా ఇలా పిండి బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం మర్దన చేసినట్టు కలపాలన్నమాట. పిండి కలపడంలో కూడా ఉంటుంది. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేట్ మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాము. 10 నిమిషాలు నానిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కొంచెం బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలన్నమాట మనం గవ్వలు తయారు చేసుకోవడానికి. వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పటివరకు లైక్ చేయకపోతే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, అన్నీ ఇలా బాల్స్లా తయారు చేసుకున్నాక మనకి గవ్వల బల్లని ఉంటుంది ఇలా చెక్కతోటి, దాంతో అన్నీ ఇలా గవ్వలా చేసేసుకోవడమే. ఇది లేకపోతే కనుక మనం జాలి గరిట ఒకటి ఉంటుంది కదా, దాంతో అయినా తయారు చేసుకోవచ్చు. ఇలా లేకపోతే కనుక అన్నిటిని కూడా మనం ఈజీగానే తయారు చేసుకోవచ్చు. చూడండి, మనకి ఒక్క నిమిషంలో అయిపోతాయి. ఇలాగా మనం బాల్స్లా చేసుకుని పెట్టుకుంటే చాలు. 2 కప్పుల పిండి అయినా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అన్నిటిని ఇలా తయారు చేసేసుకున్నాక ఒక ప్లేట్లోకి వేసేసుకుని స్టవ్ పైన నూనె పెట్టుకోవాలి. మంటని మీడియంలోకి పెట్టేసుకుని నూనె హీట్ అయిన తర్వాత గవ్వలన్నింటినీ ఒక్కొక్కటి ఎన్ని పడితే అన్ని వేసేసుకోవాలి. గవ్వలన్నీ వేసిన తర్వాత గరిటె పెట్టి కదపకూడదు. కొంచెం వేడి తగిలి కొద్ది స్ట్రాంగ్ అవ్వాలన్నమాట. అవి కొంచెం వేగేసరికి పైకి తేలుతాయి. అప్పుడు గట్టి పెట్టుకోవాలి. అప్పుడు గట్టి పెట్టి మొత్తం అంతా కలుపుకుంటే ఈవెన్గా వేగుతాయి. మంటనైతే మీడియంలోనే ఉంచుకోవాలి. హైలో పెడితే కనుక లోపలంతా వేగదు, పైన అయితే వేగిపోతుంది. కొంచెం కలర్ మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత తీసేసి ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. మనకి ఒక కప్పు పిండికి ఒక 2 వాయిల వరకు అవుతాయి. చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత గిన్నెలోకి వేసేసుకుందాము. తర్వాత మిగతా గవ్వలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని మంట మనకి మీడియంలోనే ఉంటుంది కాబట్టి మనకి బాగా వేగిపోవు, నిదానంగా వేగుతూ ఉంటాయి. మనం ఇవన్నీ వేగిలోపు మనం పక్క స్టవ్ పైన పాకం కూడా పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే గవ్వలు అప్పుడు ఇంకా వేడిగా ఉంటాయి కాబట్టి మనం పాకంలో వేయడానికి వీలు ఉంటుంది. పాకం కూడా బాగా పీల్చుకుంటాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు మందంగా ఉండే ఒక గిన్నె తీసేసుకుని కప్పు పిండికి ఒక 1/4 కప్పు బెల్లం పొడి వేసుకుంటే సరిపోతుంది. ఒక 1/4 కప్పు వాటర్ వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. అదే బెల్లం పొడి తీసుకుంటే కనుక కప్పు వరకు తీసుకోవాలి, ఎందుకంటే అది స్వీట్ తక్కువ ఉంటుంది. తర్వాత ఒక 2 యాలకులు తీసేసుకుని చిన్న రోలు ఉంటుంది కదా, దానిలో ఇలా క్రష్ చేసేసుకుని వేసుకుంటే కనుక మనకి ఫ్లేవర్ అనేది బాగా దిగుతుందన్నమాట. ఇలాంటి వంటలో ఇలా వేసుకుంటే బాగుంటుంది. స్వీట్స్లో అయితే కనుక మనం ఎలాగా పొడి చేసి వేసుకోవాలి. చూడండి, 2వ వాయి కూడా వేగిపోయింది మనకు బాగానే. ఓ పక్క స్టవ్ పైన ఏమో మనకి పాకం మరుగుతుంది. ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసేసుకుని పాకం బాగా మరిగించుకోవాలి. హైలో పెట్టేసి మరిగించేసుకోవచ్చు. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది పెద్ద పాకం కూడా రావక్కర్లొద్దు. మనకి పాకం ఎలా రావాలంటే కనుక లైట్ తీగ పాకం రావాలన్నమాట.
అంటే తీగ కట్ అయిపోవాలన్నమాట. తీగ పాకం, ముదురు తీగ పాకం అంటే తీగ ఇలా వస్తుంది కదా చూడండి, ఇలా కట్ అయిపోవాలి. అలా అయితేనే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ముద్ర తీగ పాకం వస్తే కనుక మనకి పైన తెల్లగా బెల్లంలా వచ్చేస్తుంది, అంటే పంచదార పొడి వస్తుంది, అలా వచ్చేస్తుంది అన్నమాట పైన తెల్లగాను. అలా కాకుండా బెల్లంలా ఉండాలంటే కనుక మనకి తీగ పాకం పూర్తిగా రాకూడదు. గవ్వలన్నీ బాగా పాకంలో వేసేసి కలిపేసుకోవాలి. బాగా మొత్తం గవ్వలోకి అంతా పాకం వెళ్ళాలంటే కనుక ఒక క్లాత్ తీసుకుని చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం గవ్వలకి అన్నీ పడుతుంది. ఇలా చేస్తే కనుక, ఇలా చుట్టూ రౌండ్గా కలిపితే కనుక బెల్లం అంతా గవ్వల్లోకి బాగా వెళ్తుంది, బెల్లం పాకం అంతా. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. అప్పుడు మనకి అన్నీ అంటుకోకుండా విడివిడిగా వస్తాయి. ఇది కూడా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట, అంటుకోకుండా. అప్పుడు దేనికి దానికి విడిగా ఉంటాయి. మనం ఇలా కలుపుతూ ఉంటే చల్లారిలోపు గట్టిగా అయిపోతాయి. చూడండి, చల్లారేసరికి అన్నీ విడివిడిగా వచ్చేసినాయి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఒక 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. 20 రోజుల నెల వరకు అయినా నిల్వ ఉంటాయి. మరి సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసి మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల మన ఛానల్ అనేది గ్రోత్ పెరుగుతుంది. మన ఛానల్లో అన్నీ కూడా హెల్తీ రెసిపీసే ఉంటాయి. మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.